వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ భవానీ హ్యాపీ ఫ్యామిలీ. అందరూ ఎలా ఉన్నారండి? అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలి. ఆ భగవంతుడు అందరికీ ఆరోగ్యాలు ప్రసాదించాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను. సో ఈరోజు టాపిక్ ఏంటనుకుంటున్నారా? ఈరోజు మన వీడియో ఏంటంటే కనుక ప్రెగ్నెంట్ లేడీస్ ఏ పనులు చేయాలి, ఏ పనులు చేయకూడదు అనేది ఇవాళ మన వీడియో టాపిక్ అండి. సో వీడియోలోకి వెళ్ళబోయే అంతకన్నా ముందు ఇంకా మన ఛానల్ ఏమైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది, దాన్ని టింగ్ మనం ప్రెస్ చేశారంటే ఆన్లైన్ నోటిఫికేషన్ ఇచ్చారంటే నేను ఏ వీడియో పెట్టినా మీ వరకు చేరుతుంది. నా వీడియోస్ కనుక మీకు యూస్ఫుల్ అనిపిస్తే మీ ఇంట్లో కనుక ప్రెగ్నెంట్ లేడీస్ ఉన్నా, చిన్నపిల్లలు ఉన్నా, ఎవరికైనా సరే నేను ఎక్కువ ఉమెన్స్కి రిలేటెడ్ అంటే ఆడవాళ్ళకి రిలేటెడ్గా వీడియోస్ చేస్తున్నాను. ఎవరైనా ఛానల్ చూడకపోతే కానీ షార్ట్స్ ఎవరైనా చూస్తే కనుక ఒక్కసారి లాంగ్ వీడియోలోకి కూడా వెళ్ళి అంటే ఒకసారి ఛానల్ విజిట్ చేసి చూడండి. నచ్చితేనే సబ్స్క్రైబ్ చేసుకుని అలాగే మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్కి కూడా తప్పకుండా షేర్ చేయండి. ఏంటి బ్యాక్గ్రౌండ్ చేంజ్ అయింది అనుకుంటున్నారా? నేనైతే అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర ఉన్నానండి. సో నోములు, అమ్మ వాళ్ళకి నోములు, పున్నమ్మ నోములు ఉన్నాయి కదా, సో అందుకనేసి వచ్చాను ఇక్కడికి. నోములు అయినవి ఉన్నా ఆ వీడియో పెట్టానండి. ఎవరైనా చూడకపోతే కనుక తప్పకుండా చూడండి. చాలా క్లారిటీగా పెట్టాను వీడియో కూడా. సో కథ కట్ట అంతా క్లారిటీగా చెప్పాను. వీడియో క్లారిటీ కొంచెం లేకపోయినా అదనమాట. క్లారిటీ మీన్స్ దాని అర్థం, కథ ఇవన్నీ కూడా అర్థమయ్యేలా అందరికీ చెప్పాను. సో ఇంకెందుకు ఆలస్యం, వీడియోలోకి వెళ్ళిపోదాం. సోది ఎక్కువ అయిపోతుంది మళ్ళీ. ప్రెగ్నెంట్ లేడీస్ ఏమి చేయకూడదు, ఫస్ట్ ఏమి చేయకూడదు చెప్తాను. దాని వెంటనే ఏమి చేయాలి కూడా చెప్తాను. ఏమి చేయకూడదు అంటే ఫస్ట్ వచ్చేసి లాంగ్ జర్నీస్ చేయకూడదండి. బైక్స్ మీద దేని మీద అయినా లాంగ్ జర్నీస్ చేయకూడదు. 2 sides కూర్చుంటున్నారు అంటే ఒక సైడ్ కూర్చోకుండా 2 sides కూర్చుంటున్నారు. అలా కూడా ఎక్కువసేపు కూర్చోకూడదండి. అసలు లాంగ్ జర్నీస్ మీరు కట్ చేస్తేనే మంచిది నాకు తెలిసి. చిన్న హాస్పిటల్స్ అలాంటప్పుడైతే మనకి తప్పదు. హాస్పిటల్ చెకప్ అప్పుడు హాస్పిటల్ చెకప్ కూడా వెళ్ళొద్దంటారా అంటారు కొంతమంది. సో అలాంటప్పుడు అంటే తప్పదండి. కాకపోతే మీకు ఫస్ట్ ట్రైమెస్టర్ అంటే ఒక 3 నెలలు పూర్తయి 4వ నెల కూడా కొంచెం 4 నెలలు కూడా సగం గడిచిపోయేదాకా కూడా మీరు జాగ్రత్తగా ఉండాలి. మీరు 9 నెలలు, ఒక్కొక్కరికి 10 నెలలు కూడా పట్టచ్చు. నవమాసాలు మోసి కనడానికి మీరు సిద్ధపడ్డారు అంటే మీరు ప్రెగ్నెంట్ అని తెలియగానే మీకు ఆ ప్రేమ వచ్చేస్తుంది మీ బిడ్డ మీద. మీ బిడ్డ మీ చేతుల్లోకి వచ్చి మీరిద్దరు సంతోషంగా ఉండాలి, మీరు మీ ఫ్యామిలీతో సంతోషంగా ఉండాలి అంటే కనుక చిన్ని జాగ్రత్తలు తప్పకుండా పాటించాలి. సో ఈ బైక్ రైడింగ్స్, సెల్ఫ్ రైడింగ్ కూడా, స్కూటీస్ ఇవన్నీ నడుపుతున్నారు కదా, సో అది కూడా ఎక్కువ మంచిది కాదు. లాంగ్ డిస్టెన్స్ అవి నడపకండి. ఎప్పుడన్నా ఇంపార్టెంట్ అర్జెంట్ నాకు హాస్పిటల్ చెకప్ ఉంది, నాకు ఇదే మార్గం, 2 వీలరే మార్గం అంటే మట్టుకి మనకి తప్పదు. నేను అలా జర్నీ చేసిన దాన్నే. సో మ్యాక్సిమం లాంగ్ డిస్టెన్స్ ఇవన్నీ కూడా తగ్గించండి. అలాగే ఎక్కువ ప్రతిదానికి సాడ్ అయిపోవడం గట్టా చేయొద్దు. హ్యాపీగా ఉండడానికి ట్రై చేయండి. సో నేను చెప్పేది వినండి. లాంగ్ జర్నీస్ ఎక్కువ చేయకూడదు 2 వీలర్స్ మీద అలాగే మనకి కొంచెం ఏమైనా హెల్త్ పరంగా హాస్పిటల్స్కి వెళ్ళడానికి మట్టుకి కంపల్సరీ తప్పదంటే అది చెయ్యాలి. అలాగే సాడ్గా ఉండకూడదు, హ్యాపీగా ఉండాలి. ఏమి చేయకూడదు, ఏమి చెయ్యాలి, 2 కూడా మీకు చెప్తున్నాను. క్లారిటీగా వినండి. 2 కూడా ఒకే వీడియోలో చెప్తున్నాను. ఇంకొకటి వచ్చేసి ఏంటంటే కనుక వంట చేసుకోవడం ఇవన్నీ కూడా మీరు చేసుకోవచ్చండి సెల్ఫ్గా. సో ఏంటంటే కనుక నేనున్నాను కదా, నేను 2 ప్రెగ్నెన్సీస్, 2 పిల్లలు ఉన్నారు నాకు. నేను 2 కూడా నేనే వంట చేసుకునేదాన్ని, నేనే బట్టలు ఉతుక్కునేదాన్ని, నేనే ఇల్లు తుడుచుకునేదాన్ని, అన్నీ కూడా నేనే చేసుకునేదాన్ని. సో ఏంటంటే కనుక నవేడేస్ నాకు వాషింగ్ మిషన్ కూడా అప్పుడు లేదు. నాకు వాషింగ్ మిషన్ కూడా మా పాప అంటే నాకు సెకండ్ డెలివరీ అయ్యాకనే నేను వాషింగ్ మిషన్ అయితే కొనుక్కున్నాను. సో చెప్తాం, 2 ప్రెగ్నెన్సీలతో ఉన్నప్పుడు కూడా నా పని నేనే చేస్తున్నానండి. కాకపోతే ఎలా చేసుకోవాలి, ఫస్ట్ ఒక 4 నెలల వరకు కొంచెం జాగ్రత్తగా ఉండండి. అంటే హెవీగా బట్టలు ఉతికేయడం ఇవన్నీ చెయ్యొద్దు. ఆ జీన్స్ ప్యాంట్లు ఇవన్నీ ఉంటాయి కదా, అవన్నీ కూడా హెవీగా మీరు ఇలా నుంచుని ఇలా లెగిసిపోయి ఇలా జాడించడం అవన్నీ చేయొద్దు. స్టూల్ మీద కూర్చుని చక్కగా బట్టలు ఇంత సరిపాడేసి ఎక్కువసేపు నానబెట్టారనుకో చక్కగా దుమ్ము వదిలిపోతుంది. స్టూల్ మీద ఇంత ఎత్తు స్టూల్ మీద కూర్చుని జాగ్రత్తగా ఉతుక్కోండి. ఫస్ట్ ట్రైమెస్టర్ మీకు పూర్తి అయ్యేంత వరకు, సెకండ్ ట్రైమెస్టర్ అంటే 4వ నెల కూడా పూర్తి అయ్యేంత వరకు కూడా జాగ్రత్తగా ఇవైతే పాటించండి. అంటే బట్టలు ఇక్కడ ఎలా ఉతుక్కోకూడదు, మీరు ఇలాగ సడన్గా లెగిసిపోయి ఇలా జాడిచ్చేసి కట్టాలా కాదు. చక్కగా పీట వేసుకుని స్టూల్ మీద కూర్చుని చక్కగా ఉతుక్కోండి. అది
ఏమి చేయకూడదు, ఏమి చేయాలి, రెండు చెప్తున్నాను, జాగ్రత్తగా వినండి. ఇన్నిసార్లు చెప్తున్నానని ఏమీ అనుకోవద్దు. సో అలా ఒకటి. అలాగే వంట ఇవన్నీ కూడా చక్కగా మీరు చేసుకోవచ్చు, మీరు ప్రిపేర్ చేసుకోవచ్చు. ప్రతి ఒక్కళ్ళు కూడా మీ డాక్టర్ని కన్సల్ట్ అయ్యి, మీ డాక్టర్ మీకు మీరు ప్రెగ్నెంట్ అని తెలియగానే మీకు స్కాన్ చేస్తారు. స్కాన్ చేసి మీకు ఏ కాంప్లికేషన్స్ లేవు, మీ ప్రెగ్నెన్సీ అంటే హెల్తీగా ఉంది అంటే కనుక వాళ్ళే చెప్తారు అన్నీ చేసుకోవచ్చు అని. ఒక్కొక్కరు కొద్దిగా ఏమన్నా డిస్టర్బెన్స్ ఉంటే వాళ్ళు జాగ్రత్తలు కూడా చెప్తారు. సో అవన్నీ పాటిస్తూ కూడా జాగ్రత్తగా చేసుకోండి. అలాగే ఏంటంటే కనుక సడన్గా కూర్చుని పోవడం, సడన్గా లెగిసిపోవడం అలాంటివి అస్సలు చేయొద్దు. ఒకవేళ కింద మీకు ఏమైనా పడిపోయింది అనుకోండి, ఇలా నీల్ డౌన్ రూపంలో కూర్చుని, అంటే మోకాళ్ళ మీద కూర్చుని స్లోగా తీసుకోండి. ఒకవేళ పక్కన ఎవరైనా ఉన్నారు, మనకి చేతికి అందుగా ఎవరైనా ఉన్నారంటే కనుక వాళ్ళని తీసిమ్మనండి, తప్పులేదు. మనం ప్రెగ్నెంట్తో ఉన్నప్పుడు కంపల్సరీ హెల్ప్ చేయడానికి ముందుకి అందరూ వస్తారు, వాళ్ళని తీసిమ్మనండి, తప్పులేదు. అదొకటి. సడన్గా లెగిసిపోవడం అలాంటివి చేయొద్దు. ఎక్కువసేపు నుంచోవద్దు. ఎక్కువసేపు నుంచోవడం వల్ల ఏంటంటే బ్యాక్ పెయిన్ వస్తుంది. ఆ బ్యాక్ పెయిన్ వల్ల మీకు చిరాకుగా ఉంటుంది, కొన్ని డిస్టర్బెన్సెస్ అవుతాయి. అందుకే ఎక్కువసేపు కూడా నుంచోవద్దు. నుంచోండి, చిన్నగా వాకింగ్ చేయాలి, కొంతసేపు నుంచోవాలి. అలానే ఎక్కువసేపు నుంచోకూడదు, ఎక్కువసేపు వాకింగ్ చేసేయకూడదు. అలాగే స్కిప్పింగ్ ఆడడం, ఎక్సర్సైజ్లు ఇవన్నీ చేసేయడం అవన్నీ కూడా వద్దు. మీ డాక్టర్ని కన్సల్ట్ అయ్యి వాళ్ళు ఏమేమైతే ఫస్ట్ ట్రైమెస్టర్ పూర్తయ్యేంత వరకు కూడా, ఒక 3 నెలలు 4 నెలలు పూర్తయ్యేంత వరకు కూడా ఏ డాక్టర్ అయితే ఎక్సర్సైజ్లు చెప్పారండి. తర్వాత నుంచి అయితే ఎక్సర్సైజ్లు అందరూ చెప్తారు. సింపుల్గా చిన్ని పాటించుకుంటూ వెళ్ళండి. అలాగే మీరు తడిగుడ్డ పెట్టాలి అనుకుంటున్నారు అనుకోండి, ఇప్పుడు స్టిక్స్ వచ్చేసినాయి, స్టిక్స్తో పెట్టుకుంటాం, అంత ఈజీగా ఉంటుంది. నవేడేస్ హస్బెండ్స్ కూడా హెల్ప్ చేస్తున్నారు. మా హస్బెండ్ అయితే నాకు ఈ మాపింగ్స్ పెట్టడం, అంటే తడిగుడ్డ పెట్టడం, వీటిలో అయితే నాకు తను హెల్ప్ చేసేవారండి. సో ఏంటంటే కనుక ఉంటుంది కదా, మీరు ఏంటంటే ఫస్ట్ ట్రైమెస్టర్, సెకండ్ ట్రైమెస్టర్ అయిన తర్వాత థర్డ్ ట్రైమెస్టర్ వస్తుంది కదా, అంటే 7వ నెల, ఆ టైంలో ఏంటంటే డక్ వాక్, బాత్ ఇలాగా ఎలా కూర్చుని పెడుతుందో ఎలా కూర్చుంటుందో అలా కూర్చుని మీరు మాపింగ్ చేసుకోండి, అంటే తడిగుడ్డ పెట్టుకోండి. దానివల్ల మీకు ఎక్సర్సైజ్ అవుతుంది అనమాట. ఇక్కడ మీకు అర్థమవుతుంది, ఎక్సర్సైజ్ అవుతుంది, అది మంచిది. ఇది కనుక మీ డాక్టర్ని ఒకసారి కన్సల్ట్ అయ్యి థర్డ్ ట్రైమెస్టర్లోకి వచ్చిన వాళ్ళు, అంటే 7వ నెల 8వ నెల ఆ టైంలో ఉన్న వాళ్ళు మీ డాక్టర్ని ఒకసారి అడగండి, ఇలా చెయ్యొచ్చు అని. ఒకవేళ చెయ్యొచ్చు అంటే చెయ్యండి కంపల్సరీ, అది మంచిది అనమాట. బటర్ఫ్లై ఎక్సర్సైజు అలాంటివి కూడా మంచివి. సో తర్వాత వచ్చేసి కనుక డాక్టర్స్ ఇచ్చిన ట్యాబ్లెట్స్, ఇప్పుడు మీకు ఏమైనా రొంపు వచ్చింది, జ్వరం వచ్చింది, కొట్టు దగ్గర మెడికల్ షాప్లో తెచ్చేసుకున్న ట్యాబ్లెట్స్ అవి అయితే వాడద్దు. ఏంటంటే కనుక మీ డాక్టర్ని మీరు కన్సల్ట్ అవ్వి, నాకు ఇలా ఈ ప్రాబ్లం ఉంది మేడం గట్టా అని చెప్తే ఆవిడే మీకు ట్యాబ్లెట్స్ ఇవన్నీ రాస్తారు కాబట్టి చక్కగా అవే వాడండి. అలాగే ఇంకొకటి ఏంటంటే కనుక, నేను మంచి ఫుడ్ తీసేసుకుంటున్నాను కదా అది ఇది అనుకుని ట్యాబ్లెట్స్ వేసుకోక్కర్లేదని కొంతమంది వేసుకోరు. కానీ మీ డాక్టర్ మీకు మొత్తం ఆవిడ రాసిన ట్యాబ్లెట్స్ అన్నీ కూడా మీరు జాగ్రత్తగా కేర్గా ఆవిడ ఏ టైంలో అయితే వేసుకోమంటారో చక్కగా అవన్నీ కూడా ఆ టైంలో మీరు చక్కగా పాటించండి. అవి ఏంటంటే మీ బేబీ గ్రోత్ అవ్వడానికి, మీకు కూడా ఎనర్జీ రావడానికి ఆ ట్యాబ్లెట్స్ అయితే ఉపయోగపడతాయి అన్నమాట. సో ఇంకొకటి ఏంటంటే కనుక, మంచి ఫుడ్ తీసుకోవడానికి ట్రై చేయండి. ఏం తినాలి అనేది వీడియో చేశాను చూడండి. మంచి ఫుడ్ తీసుకోవడానికి ట్రై చేయండి. ఆకుకూరలు అలాంటివి, చక్కగా పప్పు, నాన్ వెజ్ వారానికి ఒక 2 సార్లు అలాగా చక్కగా మంచి ఫుడ్ తీసుకోవడానికి ట్రై చేయండి. పొద్దున సాయంత్రం పాలు తీసుకోవడానికి ట్రై చేయండి. కొంచెం బ్యాడ్ ఫుడ్ అయితే అవాయిడ్ చేయండి. జంక్ ఫుడ్, అది కూడా వీడియో చేశాను, ఏ ఫుడ్ అవాయిడ్ చేయాలనేసి, ఆ వీడియో కూడా చూడండి. జంక్ ఫుడ్, అలాగే ఏంటంటే స్మోకింగ్, అవి మన దేశంలో లేదు కాబట్టి మామూలుగా చెప్తున్నాను అనమాట. స్మోకింగ్, డ్రింకింగ్, జంక్ ఫుడ్స్, కాఫీ, టీ అలాంటివి అవాయిడ్ చేయండి. మంచి ఫుడ్ తీసుకోవడానికి ట్రై చేయండి. ట్రై చేయడం కాదు, కంపల్సరీ మనం మంచి ఫుడ్డే తీసుకుంటాం అనుకోండి ప్రెగ్నెన్సీలో ఉన్నప్పుడు. సో సీజనల్ ఫ్రూట్స్ ఇవన్నీ తినడం, ఇవన్నీ కూడా చేయండి. సో ఆ వీడియోస్ చూస్తే మీకు ఇంకా క్లారిటీగా అర్థమవుద్ది. ఒకసారి మన ఛానల్లోకి వెళ్ళి చూడండి. తర్వాత ఏంటంటే కనుక, మీకు పెట్స్ ఉంటాయి కదా, కుక్కలు అలాంటివి గట్టా ఉన్నప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉండండి. అంటే మోస్ట్లీ మనకు చాలా ఇష్టం, మాకు ఉంది, మా అమ్మ వాళ్ళకి ఉంది, మీరు వీడియోస్లో చూసే ఉంటారు షార్ట్స్లో గట్టా. మా అమ్మ వాళ్ళకి ఉంది, నాకు చాలా ప్రాణం అదంటే. నేను అలాగే ఇలాగా దగ్గర తీసేసుకుని ముద్దులు పెట్టేసుకుని అన్నీ చేసేదాన్ని. సో తర్వాత కొంతమంది చెప్పారు, అలా చేయకూడదమ్మా, వాటికి ఫంగస్ ఉంటాయి కదా, ఎంత ఇంట్లో పెంచుకున్నా సరే అలా చేసుకోకూడదు అనేసి చెప్తే కొంచెం నేను తర్వాత కొంచెం జాగ్రత్త పడ్డాను. సో అలా కొంచెం మనం జాగ్రత్త తీసుకుంటే మంచిదనమాట. మందే కదా అనేసి అలా చేయకూడదు. సో స్లీపింగ్ కూడా చాలా అవసరం అండి. మధ్యాహ్నం మాటలో ఒక 2 గంటలైనా రెస్ట్ తీసుకోండి. అలాగే నైట్ టైం కనీసం 6 గంటలు లేదా 8 గంటలు మీకు ఖచ్చితంగా నిద్ర అయితే అవసరము.
ఇవన్నిటితో పాటు మీరు హ్యాపీగా ఉండడానికి ట్రై చేయండి. చిన్న చిన్న విషయాలకి, చిన్న చిన్న వాటికి ఇవన్నిటికి కూడా మెంటల్ టెన్షన్స్ పెట్టేసుకొని అన్నీ చేసేయొద్దు. చక్కగా ఫ్రీగా హ్యాపీగా ఉండండి. మీరు ఫ్రీగా హ్యాపీగా ఉంటే మీ బొజ్జలోనే మీ బేబీ కూడా చక్కగా హ్యాపీగా ఉంటుంది. మీతో పాటు చక్కగా మీ మీదే మీ బిడ్డ ఆధారపడి ఉంటుంది కాబట్టి, సో మీరు మంచి ఫుడ్ తీసుకున్న చక్కగా మంచిగా నలుగురితో మంచిగా మాట్లాడుతూ మంచి మంచి నాలెడ్జ్ ఉన్న బుక్స్ చదువుకుంటూ, లేకపోతే దేవుడి పుస్తకాలు చదువుకుంటూ, దేవుడి పాటలు వింటూ, సెల్లో అందరికీ అలవాటు అయిపోయింది కదా, సెల్లో కూడా మృత్యుంజయ మంత్రాలు ఇవన్నీ కూడా మంచి మంచి శివుని పాటలు, మృత్యుంజయ మంత్రాలు, ఆంజనేయ స్వామి పాటలు ఇవన్నీ కూడా వింటూ చక్కగా అంతా హ్యాపీగా ఎంజాయ్ చేయండి. ఈ 10 నెలలు మీరు హ్యాపీగా ఎంజాయ్ చేయండి. 10 నెలలే మళ్ళీ బిడ్డ పుట్టాక ఎంజాయ్ చేయకూడదా, హ్యాపీగా ఉండకూడదా అని కాదు, బిడ్డ పుట్టాక కూడా మీరు ఇంకా హ్యాపీగా ఉండాలన్నమాట. వాళ్ళకి ఏంటంటే ఫీడింగ్ ఇవన్నీ ఇస్తారు కదా, మీకు పాలు ఇవన్నీ చక్కగా రావాలి కాబట్టి, సో ముందు ముందు ఇంకా వీడియోస్ అయితే వస్తాయండి. ఈ చిన్న చిన్న విషయాలు అయితే కంపల్సరీ పాటించండి. సో నేనైతే ఇవి చెప్పడానికైతే ట్రై చేశాను. సో ఇంకా మన వీడియో కనుక నచ్చినట్లయితే కనుక తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. మీ ఫ్యామిలీ అండ్ రిలేటివ్స్కి కూడా షేర్ చేయండి. లైక్ చేయడం మట్టుకు మర్చిపోవద్దండి. కంపల్సరీ లైక్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల వీడియో ఇంకొకరికి వెళ్ళడానికి అయితే యూట్యూబ్ ప్రిఫర్ చేస్తుంది. సో గుడ్ నైట్, బాయ్ బాయ్, టేక్ కేర్.